సార్ మీ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే యూ షుడ్ బి ఏ వెరీ ప్రైజీ యాక్టర్ కదా, బట్ ఇలాంటి సెటప్లో ఇలాంటి సినిమా చేయగలిగారంటే ఏం అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలిగారు మీరు? అండి ఎప్పుడు చిన్న సినిమాని పెద్ద సినిమా చేయడం గొప్ప అండి. సో ఇట్ ఈస్ నాట్ వేల కోట్లు 100 కోట్లు పెడితేనే సినిమా హిట్ అనేది కాదు. ఇఫ్ యూ కెన్ డూ దిస్ ఇస్ సాలిడ్ టాలెంట్. సో నేను ఇట్లాంటి సినిమాలే నమ్ముతా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా చాలా బాగుంటున్నాయి. కొత్త కొత్త ఆర్టిస్టులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. థియేటర్లో వచ్చేవి కూడా మంచి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. అవి చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే స్టార్ని సూపర్ స్టార్ చేయటం వేరు, నోబడీని సూపర్ స్టార్ చేయటం వేరు. సినిమాని ఈ బడ్జెట్లో కూడా సినిమాలు హిట్ చేయగలం అనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే సినిమా అనేది మనసు, మైండ్ సంబంధించింది, హార్ట్ అండ్ మైండ్. సూపర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ. చోటా గారు సార్, జగపతి బాబు గారు అంటే ఓకే హీరో గారు ఆయన, ఓకే మీరు కూడా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నారు సార్. మా అమ్మ సార్ ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక అకాడమిక్ క్వశ్చన్. చాలా సినిమాలు ఇప్పుడు అన్నీ బిగ్ స్కేల్ అయిపోయినాయి కదా, సీజీలు, గ్రాఫిక్స్, లేకపోతే అంత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి చాలా హై బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఈ సీజీ వర్క్లు ఇవన్నీ చేసినప్పుడు ఇందులో కెమెరామ్యాన్ రోల్ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ ఉంటే క్వాలిటీ హై వస్తుంది, ఒక కెమెరామ్యాన్ ఉంటే రాదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కెమెరామ్యాన్కి సీజీ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, అలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు నిజంగా ఈ సీజీ సినిమాల్లో ఒక కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్ రోల్ ఎంత? సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్వాలేదు, సీజీ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు ఎంత బాగా ఇస్తే ఆ కెమెరామెన్ అంత సో దాని సక్సెస్కి ఫెయిల్యూర్కి కెమెరామ్యాన్ ఏ రకంగా సంబంధం లేదు. ఓకే, కెమెరామెన్ ఏం కావాలో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అడిగి వాళ్ళ అప్రూవల్తోనే చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా, ఓకే, నేను పెద్ద పుడింగి నేను అంజి చేశాను, డమర్కం చేశాను, అంజికి నాకు నంది అవార్డు వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది చెప్పట్లా. వాడు అప్రెంటిస్ గాడైనా, వాడు ఎక్స్పీరియన్స్ గాడైనా, వాడికి ఏం కావాలి, వాడు ఏం అడిగితే అది 100% వాడు ఓకే. నాకు ఇగో పక్కన పెట్టి, నాకంటే కెమెరామ్యాన్ నేనే కాదు, ఎనీ కెమెరామ్యాన్ మా ఇగోస్ని పక్కన పెట్టి, ఓహో నీకు లైట్ ఇక్కడి నుంచి కావాలా, మాకు తెలుసు ఆ లైట్ రాంగ్ అని. ఓకే, వాడు అడిగిన లైట్ రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోపోతే కెమెరామెన్ కోఆపరేట్ చేయలేదని వాడెళ్ళి ఇలా ఎవరితోనో మాట్లాడి అదంతా బ్యాడ్ నేమ్ రావడం ఆ ప్రాజెక్ట్కి మంచిది కాదు, ఆ కెమెరామెన్కి మంచిది కాదు. అందుకని వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే అది కర్మ, మా తప్పు అయితే ఏమీ లేదు. ఎనీ కెమెరామెన్, అప్రెంటిస్ కెమెరామెన్ అయినా సరే, వాడు చెప్పింది చేస్తే అవుట్పుట్ వస్తే క్రెడిట్ వాడికే, బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం కెమెరామెన్ రాకూడదు. బట్ అలా జరుగుతుంది 100%. అంటే ఐ మీన్ బ్యాడ్ నేమ్ వస్తే వాళ్ళకే రావడం మనకు రాదు అనేది జరుగుతుందా ఇండస్ట్రీ? 100%. పాపం మీడియా కానీ జనం కానీ మాట్లాడట్లా. తెర వెనకాల ఆ కెమెరామెన్ చెడదొబ్బేయడని మాట్లాడుకుంటారు, చెడదొబ్బిన వాళ్ళు. యాక్చువల్ కెమెరామెన్ సంబంధం లేదు, సీజీ ఏ రకంగానూ కెమెరామెన్ సంబంధం లేదు. దట్ టు నౌ. అండ్ దీనికైనా ఒక సెపరేట్ ఒక టెక్నీషియన్ వచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఇదివరకు 24 క్రాఫ్ట్స్ ఉండే కదా, ఇప్పుడు సీజీ కానీ ఒక కెమెరా ఒక టెక్నీషియన్ తెచ్చుకుంటున్నాం మేము. ఓకే, సినిమా స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు అతను మాతోనే ఉంటాడు, మాతోనే ట్రావెల్ చేస్తాడు. వితౌట్ హిజ్ నాలెడ్జ్ ఒక్క ఫ్రేమ్ కూడా మేము ఓకే, తీయకూడదు ఇప్పుడున్న రూల్ ప్రకారంగా. అంటే టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అయిపోయింది సినిమాలు, హాలీవుడ్ ఫిల్మ్స్ అవి చాలా బాగుంటున్నాయి. అందుకని మేము కూడా అతను లేకుండా ఒక షార్ట్ కెమెరా ఆన్ చేయట్లేదు. నేనైతే సీజీ టెక్నీషియన్ వచ్చాడని అడుగుతారు లొకేషన్కి వెళ్ళగానే. అది ఇది సార్ మీరు చేసిన సినిమాలు అంజీ కానీ చాలా ఆ టైంకి వెల్ అహెడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు చేస్తున్న అతిపెద్ద బిగ్గెస్ట్ సీజీ ఫిల్మ్ అంటే విశ్వంబర. అవును, అది ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంజీ అది తలెత్తుకు పనిచేసాం, విశ్వంబర్ తల ఉంచుకుని పని చేయాల్సి వస్తుంది. ఓకే, వెరీ నైస్. అంతే. ఎందుకంటే విశ్వంబర్ అనేది పీక్ సీజీస్. అక్కడ పోయి నేను చోటగానాడు, నాకు చాలా తెలుసు, తొక్కాతోలు అంటే దెబ్బదు, చాలా బాగుండాలి. అందుకని వాళ్ళకి ఏం కావాలో, ఎందుకంటే ఆ సినిమా వెనకాల 400 కోట్లు ఉంది. అక్కడ పోయి నా ఈగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏం కావాలో అదే చేసాం, అదే జరుగుతుంది. అందుకే దాన్ని బాగా టైం తీసుకుంటున్నాం, బాగా టైం తీసుకుని ది బెస్ట్ ఫిల్మ్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భరద్వాజ్ గారు. సార్, హారర్ థ్రిల్లర్ సినిమాల విషయానికి వస్తే మేకర్స్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో కావచ్చు, ప్రమోషనల్ కంటెంట్లో కావచ్చు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. తీరా థియేటర్కి వెళ్ళేటప్పటికి మాకు అంత అనిపించట్లేదు కొన్ని మూవీస్.
సో ఈ మూవీ విషయంలో ఎలా ఉంటుంది? స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్, టైటిల్ చూసినా లేకపోతే కాస్టింగ్ చూసినా ఇదంతా కూడా ఎక్కువ అనిపిస్తుంది. అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు మీ మాటలు కూడా అట్లా అనిపిస్తున్నాయి. కంటెంట్ ఎలా ఉండబోతుంది సార్? నిజంగానే థ్రిల్ ఫీల్ అవుతామా, భయపడతామా, ఎట్లుంటుంది? భయపెడతాం అనేది నేను నమ్మను, కానీ సర్ప్రైజ్ అయితే ఇస్తాం, డెఫినెట్గా సర్ప్రైజ్ ఇస్తాం. అంటే మీ ప్రశ్నలోనే ఉంది, మీ జవాబు మీరే చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు. బట్ డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పాలి. ఫ్యామిలీ సబ్జెక్ట్, యాక్చువల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. బట్ ఏ ఎండ్లో మనం ఇచ్చే ఒక ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. మనం ఇంతవరకు స్క్రీన్ మీద ఎక్కడ చూడలేదనే లెవెల్లో నేను గ్యారంటీగా అనుకోగలను. బట్ తెలియకుండా ఈ మధ్యకాలంలో ఇన్ని వేల సినిమాల్లో ఎక్కడైనా వచ్చిందేమో నాకు తెలియదు. చాలా రేర్ ఫీట్ ట్రై చేస్తున్నాం. సో దీనికి వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. చాలా బాగా వచ్చింది. ఇందాక బాబు చెప్పినట్టు ఆ చోట రాక్షసుడు బ్రహ్మాండంగా తీసిచ్చాడు మాకు ఈ సినిమాని. దానికి మా సంటి గారు ఎడిటరు, దాన్ని ఆయన ఆడుకుని బ్రహ్మాండమైన అవుట్పుట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రేక్షకులు ప్రజలు చెప్పాలి అది బాగుందా బాగాలేదా అనేది. మా వరకు మేము ఏ కంటెంట్ అయితే అనుకున్నామో, ఏదైతే అవుట్పుట్ కావాలనుకున్నామో 100% అవుట్పుట్ వచ్చింది మా వరకు, సాటిస్ఫాక్షన్. సార్ అయితే రీసెంట్గా చూస్తే చాలా సినిమాల విషయంలో కావచ్చు, ఆర్టిస్టులు కొంచెం విమర్శలు అనేది ఎక్కువగా, అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు చేయరు, బయట నుంచి చేస్తారేమో. బట్ మీరు ఏదైనా కూడా చాలా ఓపెన్గా మాట్లాడతారు. సో మీ సినిమా వస్తుంది, మరి కొద్దిగా టెన్షన్ ఏదో కనిపిస్తున్నట్లుంది, ఇందాక స్పీచ్లో కూడా అన్నారు కదా. డెఫినెట్గా ఉంటున్నాం. అంటే నాకు మన 12 ఏళ్ళు అయిపోయింది సినిమా డైరెక్ట్ చేసి. 1 or 2 డబ్బింగ్ ఫిల్మ్స్ మధ్యలో చేశాను, కానీ స్ట్రైట్ ఫిల్మ్ చేయలేదు. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి సినిమా తీసినాక ఇవాళ మార్కెట్ చూస్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. అంటే మొదలుపెట్టినప్పుడు ఎంతూజియాస్టిక్గా మనం తీయాలి చరిత్ర, 50 ఏళ్ళ సర్వీస్ ఉన్న చరిత్రగా ఒక అద్భుతమైన సినిమా. అంటే రోజు మీరే నన్ను ఎప్పుడు ప్రశ్నలు వేస్తారు బయట, అదేంటి ఇదేంటని. సో వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు అంటున్నాను. ఇప్పుడు నేనే డైరెక్ట్గా చేస్తున్నా. నేను ఇందాక తను సూచన అడిగినట్టు బడ్జెట్లో చేయగలనో చేయలేనో నాకు తెలియదు. మొదలెట్టినాక మొత్తం అయిపోయి సినిమా లాస్ట్లో అందరిని తిట్టుకుంటూ ఉంటాం అనే పరిస్థితి ఉంటుందేమో అనుకున్నా. అది జరిగిపోయింది. ప్రాజెక్టు నేను అనుకున్న క్వాలిటీ వస్తుందో రాదో అనుకున్నా, వచ్చింది. ఇక జనం చూస్తారో చూడరో అనుకుంటాం కదా, చూస్తారని కూడా నమ్మకం వచ్చింది. చూసి పెట్టాలి మీరంతా. చూసేదాకా వదలలేని బాబు అంటున్నాడు, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడతాడేమో నాకు తెలియదు, చూడాలి. చోటా గారు సార్, అంటే ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడిందే అడుగుతున్నాను, కాంట్రవర్సీ అని ఏం కాదు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కులాలు పోవంటారా? కులాలతోటే పిలుచుకుంటారా? ట్యాగ్ లైన్స్ కంపల్సరీనా? మనం మా అమ్మ నా భార్య చౌదరి, నా కూతుర్ని రెడ్లకి ఇచ్చాను, నేను కాపు. ఎవరు ఏ కులంలో వెళ్ళమంటావు చెప్పు? సినిమా కులం. సినిమా ఇదేదో బాగుంది. సినిమా కులం, అందరం సినిమా కులం. సినిమాకి లేదమ్మా, వీఆర్ వన్ ఫ్యామిలీ. సరదాగా బాబుని ఏమంటే చౌదరి గారు అంటాను, ఏమంటే నాయుడు గారు మాట్లాడుకుంటాం, అది అన్నాను తప్ప అలా ఫస్ట్ ఇప్పుడు కాదు నాన్న. రగులుతున్న భారత నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి మా ఇద్దరు రిలేషన్ అలా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఆయన చాలామంది చౌదరి అని పిలుస్తారు బాబుని. అదే జస్ట్ చిన్న ఎటకారం మాలో, అంతే. జగపతి బాబు గారు సార్, జగపతి బాబు గారు మీరు ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీరు చేసే ప్రతి సినిమాకి, అంటే ఈ జోనర్లో వస్తున్నాడు ఈయన, ఇది లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ వస్తున్నాడు అనేది ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది సార్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో పాజిటివ్, ఒక దాంట్లో నెగిటివ్, ఒక దాంట్లో కామిక్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే హర్రర్. బేసిక్గా ఏ హీరో అయినా కూడా హర్రర్ జోన్లోకి వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తారు, ఇబ్బంది పడతారు. బట్ మరి మీరు అంటే మాకు చూపించిన గ్లిమ్స్ ప్రకారం అడుగుతున్నాను. సో మరి మీరు ఈ వదలా చేయడానికి రీజన్ ఏంటి సార్? ఇంట్లో మీకు అంత నచ్చిన ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హారర్ కాదు, ఇట్స్ థ్రిల్లర్. ఇట్స్ ఫ్యామిలీ థ్రిల్లరే అనాలి. అదే భరద్వాజ గారు చెప్పినట్టు ఇట్ ఈస్. నాకు ఫైనల్ ట్విస్ట్ సినిమాలో హోప్, అండ్ వదలా సాంగ్ వచ్చిన తర్వాత హోప్ పెరిగింది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు హోప్ పెరిగింది. ఇనిషియల్గా కూడా ఫస్ట్ తీసుకొచ్చిన సబ్జెక్ట్ నేనే దాని సినిమా చేద్దామని తీసుకొచ్చింది నేనే. సో ఐ బిలీవ్డ్ ఇట్ కంప్లీట్లీ. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఇవాళ ఉన్న ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి చాలామంది నెగిటివ్ థింకింగ్ ఉంది. దే వాంట్ సీ సంథింగ్ థ్రిల్లర్, హారర్, బ్లడ్, వాట్ ఎవర్. బట్ దీనికి ఒక జానర్, దాంట్లో ఒక జానర్ ఫిక్స్ అయ్యి మేము ఈ సినిమా చేసాం. సో ఐ థింక్ దిస్ విల్ బీ డిఫరెంట్ ఫర్ మీ.
ఇందాక మీరు మంచి క్వశ్చన్ అడిగారు. లక్కీగా ఐ కెన్ డూ, అంటే నేను మంచోడినా చెడ్డాడినా లాస్ట్ వరకు తెలియకుండా చేయొచ్చు సినిమాలు. ఇప్పుడు మంచోడుగా చూపించి చెడ్డాడిని అవ్వచ్చు, చెడ్డాడుగా చూపించి మంచోడు, ఎలా అయినా ట్విస్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి నాకు. దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అయ్య గారు, అయితే ఇందాక ఏ షాట్ చేయమన్నా ఏడ్చాను స్వయం ఆ టైంలో అన్నారు, బట్ ఇక్కడ గ్లిమ్స్లో కూడా ఏడుస్తూనే కనిపించారు. అవసరమైంది అంటే ఎమోషన్, ఏడుపు కూడా ఒక ఎమోషన్ కదండి. ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ ఇన్ లైఫ్. మనం ఇట్స్ అ లైఫ్ కదా, సో దాట్ ఈస్ ఆల్ ఇట్ ఇస్. అంటే దేర్ ఇస్ అ ప్రాబ్లం, అప్పుడు ఏడుస్తాం. వెన్ దేర్ ఇస్ ఫన్, మేము ఫన్ కూడా ఉంది, బట్ రైట్ నౌ దట్ వాజ్ నాట్ ఇర్రెలవెంట్ ఫర్ దిస్ గ్లిమ్స్, అందుకని ఇదే చూపించారు. భరద్వాజ్ గారు, అంటే ఈ సినిమా చాలా వరకు భోపాల్లో కూడా షూట్ చేసా ఉన్నారు కదా, సో అంటే అక్కడ వరకు వెళ్ళి షూట్ చేయడానికి ఏంటి సార్? చాలా మంది అక్కడ నుంచి ఇక్కడ మన ఆర్ఎఫ్సీకి వచ్చి ఇక్కడే చేస్తూ ఉంటారు కదా, బట్ మీరు అక్కడ వరకు వెళ్ళి చేయడానికి రీజన్ ఏంటి? అంత చాలా వరకు కదా, మొత్తం సినిమా అక్కడే తీసాం. ఇక్కడేమైనా ఒక ఫ్రేమ్ కూడా ఇక్కడ తీయలే, మొత్తం 100% అక్కడే తీసాం సినిమాని. అంటే బేసిక్గా అక్కడ నాకు ఇక్కడ లొకేషన్స్ అన్నీ అయిపోయినాయి, కొత్త లొకేషన్ లాగా ఉంటుంది అనేది ఒక పాయింట్. ప్లస్ సబ్సిడీలు ఇస్తున్నారు అక్కడ, ఆ సబ్సిడీ కోసం వెళ్ళాం. మేము చిన్న సినిమాల కోసం ఆ రోజుల్లో నేను ఫస్ట్ 76లో ఎంటర్ అయినప్పుడు మైసూర్లో కర్ణాటక గవర్నమెంట్ 50,000 ఇచ్చేది, అందుకని అక్కడికి వెళ్ళాం. తర్వాత హైదరాబాద్లో సబ్సిడీలు ఇస్తున్నారంటే హైదరాబాద్లో తీసాం. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళటం అనేది సినిమా ఇండస్ట్రీకి అలవాటు. ఆ అలవాట్లో ఇది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాం కదా, మళ్ళీ ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా డబ్బులు అని చెప్పి వెళ్ళాం, అంతే తప్ప అక్కడ ఏదో చించేద్దామని కదా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ నేను ధైర్యంగా చెప్పగలను, ఏ గవర్నమెంట్ ఇవ్వనంత కోఆపరేషన్ అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ మనుషులు కానీ అక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ ఎంత అద్భుతం అంటే మాకు అంత అద్భుతంగా దొరికింది. ఆ కోఆపరేషన్తోనే సినిమా మేము అనుకున్న దానికంటే బెటర్ క్వాలిటీతో తీసుకోగలిగాం. మిగతాది ప్రజలు చెప్పాల్సింది తప్ప మనం కాదు. బట్ మా వరకు మేము చాలా సాటిస్ఫైడ్ అండ్ 100% సబ్సిడీ కోసం వెళ్ళాం అక్కడికి. సార్ జగపతి సార్, భరద్వాజ్ గారు, ఇప్పుడు మీతోటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా చాలా గ్యాప్ తీసుకుంటున్నారు, అసలు సినిమాలు చేయట్లేదు ఇప్పుడున్న సినిమా పరిస్థితుల వల్ల, సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల వల్ల. సో మీరు కూడా చాలా నాళ్ళ తర్వాత సినిమా చేస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? నేను ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పాను కదా, నాకు వణుకొచ్చింది అదే కదా. సినిమా తీయటం అంటేనే భయపడిపోయి తీయలేము అనే ఒక దీంతో ఉన్నాం. బట్ ఈ సినిమా చేసిన తర్వాత ఈ పరిస్థితి ఇండస్ట్రీ నేను బాగా యాక్టివ్గా చేసే రోజుల్లో మొత్తం నా ఫ్యామిలీ బాయ్స్ దగ్గర నుంచి పైదాకా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండేవారు, విడిగా ఉండేవారు కదా. వాళ్ళు ఎవరు నేను ఎవరు అనేది ఉండేది కదా. అలాంటి రిలేషన్షిప్ కానీ అలాంటి వాతావరణం కానీ లేకుండా పోయింది అనుకుని వదిలేసాం, ఇప్పుడు చేయలేము అనుకుంటున్నాం. బట్ ఈ సినిమా నేను చేసిన తర్వాత మనుషుల్లో మార్పు రాల, అంటే మన ఆలోచన విధానం కొంత మారిన వాతావరణంతో కొంత మార్పు పొందేమో కానీ మిగిలిన వాళ్ళంతా అట్టాగే ఉన్నారు. సో మనం అడ్జస్ట్ అవ్వలేము అని భయపడి వెళ్ళిపోయాం తప్ప ఆ భయాన్ని వదిలిపెడితే బాగుంటుంది అనే ఫీలింగ్. వాళ్ళు కూడా వచ్చి చెయ్యాలని నేను కోరుకుంటున్నా. మీరు అడిగిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళందరినీ. జగద్బాబు గారు, ఇప్పుడు మీరు ఈ సినిమా కోసం స్కేల్ డౌన్ అయ్యి మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని స్కేల్ డౌన్ అయ్యి ఈ సినిమా చేశారా, లేకపోతే భరద్వాజ్ గారి కోసం ఈ సినిమా చేశారా, లేదు ఈ సినిమా చేయడంలో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎవరి కోసం ఏం చేయరండి, నా కోసం నేను చేసుకున్నాను. నాకు అడ్వాంటేజ్. ఓకే, ఈ సినిమాకి వస్తే భరద్వాజ గారు చెప్పిన దానికి ఐ వాంట్ యాడ్ ఎ లిటిల్ మోర్ ఆఫ్ భోపాల్. వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంటే కాదండి, పీపుల్ కూడా. ఈ సినిమా ఇంత రిచ్గా రావడానికి రీజన్ వాళ్ళే. ఇప్పుడు సదర్ మంజిల్ అని నేను ఉన్న హోటల్, అది ప్యాలెస్, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. అంటే వాళ్ళ మనసు అటువంటిది. అందరూ కూడా ఏం చేసుకోండి, అభిమానం, విపరీతమైన అభిమానం సినిమా అంటే. మంచివాళ్ళు, ఏదైనా ఫ్రీగా చేసుకోండి అనే పద్ధతిలో ఉన్నారు. సో దిస్ ఈజ్ అ బిగ్ ఫిల్మ్. మేకింగ్ కూడా మామూలుగా అయితే బిగ్ ఫిల్మ్ అయ్యేది, ఇది అయిందంటే కోఆపరేషన్ వాళ్ళది. ఐ ఆల్సో లైక్ టు మెన్షన్ అండి, దీంట్లో ఇక్కడ ఉన్న టీం పైన స్టేజ్ మీద ఉన్న అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను, కదా. ఐ లైక్ లెర్నింగ్ అండ్ లైఫ్ ఇస్ అబౌట్ లెర్నింగ్. అక్కడ ఇప్పుడు కార్తిక్ అటు నుంచి స్టార్ట్ చేస్తే, కార్తిక్ తన ఇన్స్పిరేషన్, ఆ సాంగ్ ఎప్పుడైతే ఇచ్చాడో తన మీద ఇంప్రెషన్ కలగటం, సినిమా మీద కాన్ఫిడెన్స్ రావటం కార్తిక్ దగ్గర చూశాను. భరద్వాజ గారు ఎప్పటి నుంచో తెలుసు, అందరికీ తెలుసు, ఆయన పెద్ద ఇండస్ట్రీకి పెద్ద.
న్యాయంగా మాట్లాడతారు, మంచి విషయాలు మాట్లాడతారు, క్లియర్గా మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడతారు. ప్లస్ ఆయన ఎనర్జీ టు వర్క్, హార్డ్ వర్క్ చేయడానికి అండ్ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. లోపల ఎన్ని పడతారో నాకు తెలియదు కానీ బయటికి మాత్రం చాలా స్మూత్గా కూల్గా ఉంటారు. చేసేయని చేస్తారు. అది కూడా నేర్చుకున్నాను. చేసేయని అంటే ఇంకేం చేశారు నాకు తెలియదు, ఆయన నవ్వుకుంటున్నారు. బాబు గారు మీరు అంటే బాబు లెట్ మీ ఫినిష్. హృతిక చిన్నపిల్లే, బట్ ఆశ్చర్యం ఏంటంటే అందరూ ఫీల్ అయ్యింది షార్ట్ ముందు ఏం కనపడదు అసలు. ఆ పిల్ల ఏం చేస్తుంది అనేది తెలియదు. ఆ క్షణం నుంచి వేరే రకంగా మారిపోవటం అనేది, ఆ హోంవర్క్ ఎప్పుడు చేస్తుందో ఇందాక మా చోటకి నాకు అదే డిస్కషన్ జరిగింది. హోంవర్క్ చేయకుండా అంటే న్యాచురల్ యాక్ట్రెస్ అవుతుంది. అది కాకుండా షీ హ్యాస్ దిస్ బీయింగ్ విత్ హర్ సెల్ఫ్, తనతో తను టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది, విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. అది కూడా మంచి విషయం తన దగ్గర నేర్చుకోవాల్సింది, అందరూ నేర్చుకోవాల్సింది. అండ్ నా గురించి నేనే నేర్చుకుంటా కానీ లయ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్ ఫ్రమ్ డే వన్. తన మీద రెస్పెక్ట్ పెరగటం మొదలుపెట్టింది ఎందుకంటే తన ప్రాక్టికాలిటీ, తన హార్డ్ వర్క్. యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు రావటం, ఇవన్నీ చేయటం. హార్డ్ వర్క్ పక్కన పెడితే ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ. తను క్వైట్గా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది, మెటీరియలిస్టిక్ కాదు. తన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఇక చోట నుంచి అన్నీ నేర్చుకోవాలి. ఇందాక చెప్పాక బడా కేట్ నాయుడు అని. సో తను ఎనర్జీ కానీ, తన హార్డ్ వర్క్ కానీ, తన ప్యాషన్, పిచ్చి, సినిమాలంటే పిచ్చి. ఇక్కడ జోకులు వేస్తూనే ఉంటాడు, ట్రాక్ మైండ్ అంతా సినిమా మీదే ఉంటుంది. సో అదొకటి. అండ్ కిషోర్ గారు అక్కడి నుంచి ఆయన సంబంధం లేకుండా దీంట్లో ఒక సినిమా చేద్దామని ఆయన ముందుకు రావటం అనేది, ఇవన్నీ మంచి విషయాలండి. అంటే ఆయన జనరాసిటీ ఆ ఊళ్ళో చూస్తే ఆయన గురించి చాలా మంచి పేరు ఉంది, ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఆయన అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంప్రెస్ అయ్యి సినిమాని ప్రేమించడం మొదలెట్టాం అందరం. ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ మై పర్సనల్ స్టాఫ్, రవి, చిన్న, చిరు, వీళ్ళందరినీ కూడా థ్యాంక్ చేయాలి. ద హోల్ యూనిట్, ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు బి థ్యాంక్డ్. సార్ బాబు గారు మీరు 2.0 అనుకోవచ్చు. యాక్చువల్గా అంతకు ముందు మీరు హీరోగా చేసినప్పుడు కానీ ప్లస్ పీక్స్లో ఉన్నప్పుడు కానీ మీ లైఫ్ స్టైలు ఇది వేరుగా ఉండేది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్, మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా ఒక వేరే లెవెల్లో ఉంది. సో ఇది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారా, ఇంతకు ముందు ఎంజాయ్ చేశారు? ఈ 2.0 ఎంత హైఫై నేను నాటండి, నాకు అట్టండి అని తెలియదు కానీ వాట్ రఘు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎంజాయ్ చేస్తాను నేను. అండ్ ఐ వుడ్ సే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ విత్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్, స్టార్స్, సెలబ్రిటీస్, బిగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. అండ్ ఇట్స్ అ బిగ్ స్కేల్. ఇప్పుడు పెద్ద ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హ్యూజ్ స్కేల్లో పనిచేస్తున్నాం. సో ఆల్ దట్ ఐమ్ ఎంజాయింగ్. ఇది టైర్డ్ లేదండి. లాస్ట్ కొనపూర్ వరకు సినిమాలే చేస్తాను, సినిమాలు ఇస్తే. కానీ నేను ఎక్కడికి బాగున్నా ఉంటానే ఉంటాయి నాకు సినిమాలు, నేను చేస్తూనే ఉంటాను. ఏమైనా అనుకుంటారు, మళ్ళీ వస్తాను. సార్ జగపతి గారు, మీరు హీరోగా చేస్తున్నప్పుడు మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఒప్పుకో, ఇప్పుడు అడిషనల్ బ్యాంక్, ఇప్పుడు యూత్ కూడా. అప్పుడైతే మస్ట్గా వచ్చేవాళ్ళు మీ సినిమాకి, చూడటం ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమా కాదు, హీరోగా వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లేడీస్ వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వచ్చేవారు. ఇప్పుడు రకరకాల, ఐ వోంట్ సే ఐమ్ ఎ విలన్, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్, దట్స్ ఆల్. ఇప్పుడు చేసే సినిమాలకి ఆల్ జనరేషన్స్ ఆర్ కనెక్టింగ్. సో నాకు అదే కావాలి, ఫీమేల్ బేస్, దట్ ఈస్ దేర్. లెజెండ్ మీ లుక్ ఒక డిఫరెంట్, అక్కడి నుంచి మారటం జరిగింది. ఇప్పుడు అప్లాసూరి చూస్తుంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? అప్లాసూరి క్యారెక్టర్ మీరు అసలుకి ఎలా ఉంటుంది? ఒక్క ఫ్రేమ్ కూడా చెప్పను.